నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పంచమహాయజ్ఞశాలకు స్వాగతం. శ్రీ సిద్ధేశ్వర గురువే నమః. ఓం నారాయణ యజ్ఞేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇంకొన్నాళ్ళు శ్రీరామనవమి రాబోతున్నది. అందుకని రామనవమిని ఉద్దేశించుకుని కొన్ని విషయాలు చెప్పుకుందామని చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. మనం ఎన్నో పూజలు చేసినా ఫలితాలు రావు. ఎందుకంటే మనం చేసే పూజల్లో దోషాలు ఉండొచ్చు, శాస్త్రోక్తంగా జరగకపోయి ఉండొచ్చు, ఎన్నో లోపాలు ఉండొచ్చు. కానీ ఏ పూజలతోనూ సాటి లేని ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏంటంటే ఆలయంలో సేవ. ఇది ఏ సేవకైనా సరే వర్తిస్తుంది. గురుసేవ, గోసేవ, ఆలయ సేవ దేనికైనా వర్తిస్తుంది. సేవలో ఏముంటుంది అంటే కనుక ఒక రుణం ఏర్పడుతుంది. మనం ఎక్కడైనా పనిచేస్తే మనకి జీతం ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఉద్యోగం ఇచ్చిన వాడికి ఒక రుణం ఏర్పడుతుంది. ఆ రుణం తీర్చుకోవడం కోసం అతను ఖచ్చితంగా జీతం ఇవ్వాలి. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా మనం జీతం చెల్లించుకోవాలి, లేకపోతే రుణం తీరదు. అట్లాగే భగవంతుడి దగ్గర కూడా ఒక ఆలయంలో సేవ చేసినప్పుడు భగవంతుడే మనకు రుణపడతాడు. పుణ్యం లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాం. అలాంటప్పుడు మరి పుణ్యం ఎలా ఆర్జించాలి అని అడిగితే, పుణ్యం ఆర్జించడానికి గొప్ప మార్గం ఆలయంలో సేవ చేయడం. ఏ ఆలయంలో సేవ చేసినా పుణ్యం వస్తుంది. ఆ వచ్చిన పుణ్యానికి ప్రతిఫలితంగా భగవంతుడు మనకి ఆయురారోగ్యాలని ఇస్తాడు, ధన సమృద్ధిని ఇస్తాడు, బంధువర్గాన్ని ఇస్తాడు. మన పరిస్థితులు బాగాలేదు అనుకున్న వాళ్ళు ఈ రామనవమికి ఏదైనా సరే రామాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, రాముల వారి ఉత్సవాలు జరుగుతున్న ఆలయంలో ఖచ్చితంగా వెళ్ళి సేవ చేసుకోండి. సేవ వల్ల ఏర్పడిన రుణానికి భగవంతుడు ఖచ్చితంగా భౌతికమైన ప్రతిఫలితాన్ని ఇస్తాడు. ఏ సంకల్పం లేకుండా చేసిన సేవకి భగవంతుడు ప్రతిఫలితంగా జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం కోసమైనా సరే, జీవితంలో సమృద్ధిని చూద్దాం అనుకున్న వాళ్ళైనా సరే ఈ రామనవమికి ఆలయంలో సేవ చేసి గొప్ప పుణ్యానికి అధికారులు అవ్వండి. పుణ్యానికి అధికారం లేని వాడికి భగవంతుడు ప్రతిఫలితాన్ని ఇవ్వడం. రెండో విషయం ఏంటంటే, చాలామందికి వాళ్ళని ఏ గ్రహాలు పట్టి పీడిస్తున్నాయో వారికి తెలియవు. కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏ సమయానికి పుట్టామనేది కరెక్ట్ రికార్డు లేదండి అంటారు. అలాంటప్పుడు జ్యోతిష్ చక్రం వేయడం కూడా కష్టమే. ఇట్లాంటి విషయాలన్నిటికీ ఒకే సమాధానం ఉందా అంటే అది ఆలయంలో సేవ. పూజ చేయించుకోవడం అంటే వెళ్ళి ఒక ఆలయంలో ధూప దీప నైవేద్యాలు సమర్పించడం, పుష్పాలు సమర్పించడం. కానీ ఆలయంలో సేవ అంటే మన దగ్గర పనిచేసేవాడు మన ఇంట్లో వాడైనట్టు భగవంతుడి యొక్క ఆలయంలో సేవ చేసిన వాడు భగవంతుడి యొక్క పరివారంలో చేరతాడు. అంచెలంచెలు ఎదిగి భక్తాగ్రేసరుడు అవుతాడు. ఈ లోపల ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మల వల్ల నలిగిపోకుండా భగవంతుడు చూసుకుంటాడు. అందుకని ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. చాలామంది పర్వదినాల్లోనే వెళ్ళాలా, మామూలు రోజుల్లో వెళ్ళకూడదా అని అంటూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మన అనుకునే వాళ్ళు వచ్చి ఒక చెయ్యి వేస్తే మనం తర్వాత గుర్తుంచుకుంటాం, వీళ్ళు వచ్చారు మన ఇంట్లో ఏదో శుభకార్యం అంటే మనకు చెయ్యి వేశారు, లేదా మన ఇంట్లో ఏదన్నా పని జరుగుతోంది అంటే వాళ్ళకి వచ్చి చెయ్యి వేశారు అని. వాళ్ళని ఎలాగైతే గుర్తుంచుకుంటామో భగవంతుడి యొక్క ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, రామనవమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, దేవీ నవరాత్రులు జరుగుతున్నప్పుడు అమ్మవారి యొక్క ఆలయాల్లో కానీ మనం వెళ్ళి ఎంతో కొంత సేవ చేయడం, కనీసం కనిపించి రావడం అనేది చాలా ముఖ్యమైనది. వెళ్ళిన వాళ్ళందరూ వెరితోనే వెళ్ళారు అనుకోవడం సరైన ఆలోచన కాదు. పర్వదినాల్లో వెళ్ళి పల్లకీ మోయగలిగిన వాళ్ళు పల్లకీ మోయడం, రథం తోయడం. ఒక దేవాలయంలో ఎన్నో రకాల సేవలు ఉంటాయి. ఏదో ఓ సేవలో పాల్గొనడం, భౌతికమైన సేవ, వాక్కుతో సేవ, ధనం చెల్లించగల శక్తి వాళ్ళు ఉన్న వాళ్ళు అలంకారాల్లో పాల్గొనడం. ఒక 2 పిల్లలున్న కుటుంబం ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో కనీసం 2000 ఖర్చు అవుతుంది. ఇలాగా నెలకోసారో 2 నెలలకోసారో వెళ్తూ ఉంటే ఏడాదికి కనీసం ఒక 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. రామనవమి రాముల వారి యొక్క పండగ. మనం చేసుకున్న క్రమల కొద్దీ రాముల వారు ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయనకి జరిగిన ఏ కార్యంలోనో మనం ప్రత్యక్షంగా లేము. కానీ ఇప్పుడు పరోక్షంగా అయినా సరే రాముల వారి పేరు మీద జరిగే ఉత్సవాల్లో ఎంతో కొంత పాల్గొంటే కనీసం ఒక 1000 రూపాయలు, ఒక 1500 మనకు కావు అనుకుంటే ఏడాదికి ఒక్కసారి మీరు గొప్ప భగవద్ అనుగ్రహానికి పాత్రలవుతారు. ఎంతో కొంత ఉత్సవాల్లో జరిగే సేవల్లో పాల్గొనండి. ధనపరంగా పాల్గొనండి, సేవాపరంగా కాయ కష్టంతో పాల్గొనండి.
మాటతో పాల్గొనండి. ఇవన్నీ ఏంటంటే భగవంతుడితో ఏర్పడే బంధానికి పునాదులు. రామనవమి అంటే ఏదో వైష్ణవులు చేసుకునే పండగే కాదు. రాముల వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఎంతోమంది దేవతలు రకరకాల అవతారాల్లోనూ వచ్చారు. శివయ్య అయితే హనుమంతుడి స్వరూపంలో వచ్చాడు. రామనవమి అంటే సర్వదేవతలకు సంతోషించే పండగ. ఏ వైష్ణవ ఆలయంలో పూజలు జరుగుతున్నా, ఉత్సవాలు జరుగుతున్నా వైకుంఠం నుంచి విష్ణు భగవానుడి యొక్క దూతలు అక్కడే సంచరిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మనం అక్కడ ఉంటే మన పేరు కూడా నోట్ చేసుకుంటారు. ఫలానా వాడు మన విష్ణు భగవానుడి సేవ జరుగుతున్నప్పుడు వచ్చాడు అని. అందుకని ఎంతో కొంత వాళ్ళ దృష్టి మన మీద ఉంటుంది. ఉత్సవాల సమయంలో, బ్రహ్మోత్సవాల సమయంలో, నవరాత్రుల సమయాల్లో, ఏ నవరాత్రులైనా సరే దేవతల యొక్క ఆలయాల్లో సేవ చేయండి, దర్శనం చేసుకోండి. అదేదో వెర్రి అని మాత్రం భావించకండి. ఇక్కడ సేవ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సేవ అంటే మనకి ఏ పని ఇస్తారో అది మౌనంగా చేయడమే సేవ. ఏ పని చేసినా సరే అది భగవంతుడి యొక్క దృష్టికి వెళ్తుంది. నేను ఒకచోట సేవ చేద్దాం అనుకుంటే నన్ను ఇంకో పనికి నియోగించారు అని ఎవరు వాదనలకు వెళ్ళొద్దు. మనకి ఎవరేం చెప్పి సేవ చేయమన్నారో అది భగవంతుడి ఇచ్చ ద్వారా వాళ్ళ మాట పలికారు అన్న విషయం గుర్తుంచుకోండి. రాముల వారి సేవ చేసుకోండి. నిరంతరం భగవన్నామం చేస్తూ సేవ చేయడమే భగవంతుడికి చేసే వాక్సేవ. ఆలయంలో మనం వెళ్ళేది సేవ చేయడానికి తప్ప వాదనలు పెట్టుకోవడానికి కాదు. అక్కడ ఎవరో ఏదో మనకు నచ్చందంటే మౌనంగా ఉండడం నేర్చుకోండి. లేకపోతే వారు ఏదో అన్నారు కదా అని చెప్పి మనం తిరిగి అంటే వాళ్ళ పాపాలు మనం మీద వేసుకునే వాళ్ళు అవుతాం. అట్లాగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే మాట కానీ మీకు నచ్చని పని కానీ చెప్తే మీరు మౌనంగా బాధపడితే మీ కర్మని వాళ్ళు తీసుకునే వాళ్ళు అవుతారు. దానికే కదా మనం వెళ్ళేది భగవదాలయంలో సేవకి, మన కర్మలు వదిలించుకోవడానికి. అందుకని సేవ అనేది మౌనంతో, ఒక వినయంతో చేయాల్సిన పని. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలోని విషయాలు ఏ ఒక్కటైనా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఇంకొకళ్ళకైనా షేర్ చేసి ఈ ఋషయజ్ఞంలో మీరు పాల్గొనవచ్చు. సర్వం సిద్ధేశ్వరార్పణమస్తు. శుభమస్తు. నారాయణ నారాయణ.